హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ప్రతిరోజు మనం ఏదైనా ఒక పని చేస్తామని చెప్పడం ఎలాగా, ఫ్యూచర్లో చేస్తామని చెప్పడం ఎలాగా, ఇప్పుడు చేస్తూ ఉన్నామని చెప్పడం ఎలాగా, అలాగే గతంలో చేస్తుండేవాళ్ళం, ఇలాంటి విషయాలన్నీ చాలా నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేయండి చాలు. మేము మీకు ఆ ప్లేలిస్ట్ అంతా కూడా పంపిస్తాం. వన్ బై వన్ వీడియోస్ చూస్తూ మీరు చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకుని చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 63 పేజెస్ ఆల్రెడీ మన బుక్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ సెషన్లో వచ్చేసరికి 63 అండ్ 64 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఒకవేళ మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మేము మీకు భారతదేశంలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ పంపించగలుగుతాం. లేదు మీకు పీడిఎఫ్ కావాలనుకున్నా కూడా పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు వెంటనే వాట్సాప్లోనే షేర్ చేయగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక పని చేశాము అని చెప్పడం. అంటే భూతకాలం అంటాం అనమాట. అంటే గతం జరిగిపోయిందనమాట. పాస్ట్ టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పాస్ట్ టెన్స్లో ఎలా సెంటెన్స్ ఫామ్ చేస్తాం అనేది నేర్చుకోబోతున్నాం. సో అయితే ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం మనం, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాం, అలాగే ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాం. ఇలా చాలా నేర్చుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికంటే కూడా ఈ పాస్ట్ టెన్స్ అనేది కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు అంటే మీరు గ్రామటికల్గా నేర్చుకోవాలనుకున్నట్టయితే, ఓకే. సో మీరు గ్రామటికల్గా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. లేదు మీరు జస్ట్ నార్మల్గా మాట్లాడడానికి నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఇంతకుముందు ఎలాగైతే లెసన్స్ ఉన్నాయో అలాగే ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సామాన్య భూతకాలం సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. గతంలో ఒక పని పూర్తయిందని చెప్పడం, ఓకేనా. సామాన్య భూతకాలంలో గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్తాము. ఉదాహరణకు నేను తిన్నాను, మేము వచ్చాము, వారు మాట్లాడారు, ఇలాంటివి అనమాట. ఇక్కడ సెంటెన్స్ వితౌట్ గ్రామర్ మీరు వితౌట్ గ్రామర్ను ఫాలో అవ్వకుండా మీరు సెంటెన్స్ ఫామ్ చేయాలనుకున్నట్టయితే మాత్రం చాలా ఈజీ అనమాట. చూడండి, క్రియాధాతు అంటే ఏంటి? ఆనాలో నా తీసేస్తే ఆ, జానాలో నా తీసేస్తే జా, ఆ, జా, ఖేల్ ఇవన్నీ కూడా క్రియాధాతులు అవుతాయి అనమాట. అంటే ఏదైతే వర్బ్ ఉంటుందో వర్బ్లో చివరిలో ఉన్న నా తీసేస్తాం అంతే, ఓకే. నాని రిమూవ్ చేస్తాం, ఓకే. వీటికి ఆ, ఏ, ఈ లేదా యా, ఏ, ఈలు యాడ్ చేస్తాం. ఆ, ఏ, ఈలు కానీ యా, ఏ, ఈలు కానీ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఒక పని చేశాము అని చెప్పినట్టుగా అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఆ, ఏ, ఈ లేదా యా, ఏ, ఈ రెండింటిలో ఏది యాడ్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు, ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ, ఏ, ఈ లేదా యా, ఏ, ఈ మూడు చూడగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆల్రెడీ, ఓకే. ఎప్పుడైతే మనం ఇంతకుముందు తాతేతీలు నేర్చుకున్నాం, రహా, రహే, రహీలు నేర్చుకున్నాం, వాటిని ఎలాగైతే యాడ్ చేస్తామో సేమ్ అలాగే అనమాట, ఓకే. మనం ఒక జంట గురించి మాట్లాడేటప్పుడు ఆ అంటాం, లేడీ గురించి మాట్లాడేటప్పుడు ఈ అనేది యాడ్ చేయాలి వర్బ్కి. అలాగే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఏ అనే ప్రత్యయాన్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అర్థమైందా మీకు? ఓకే. సో క్రియాధాతు వర్బ్ రూట్ ముగిసే శబ్దాన్ని బట్టి ఈ ప్రత్యయాలు మారతాయి. ఇక్కడ ఏ ప్రత్యయాలు యాడ్ చేయాలనేది ఆ క్రియాధాతు ముగిసే శబ్దాన్ని బట్టి అనమాట. ఓకే, మనం వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ లెసన్లో. వర్తమాన భవిష్యత్తు కాలాల వలె కాకుండా ఇక్కడ క్రియ యొక్క రూపం వాక్యంలోని కర్త మరియు కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కర్త అంటే ఎవరు? సబ్జెక్ట్ అనమాట. ఇంతకుముందు వరకు కూడా మనకి సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి వచ్చేవన్నీ కూడా. ఈ పాస్ట్ టెన్స్లో గ్రామటికల్గా వెళితే ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ అయ్యి వస్తాయన్నమాట. అది ఎలాగనేది మనం మీరు ఎవరైనా టీచర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక మీరు ఓన్లీ గ్రామటికల్గా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకున్నట్టయితే మాత్రం ఈ లెసన్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వదన్నమాట. మీరు పేజ్ నెంబర్ 173కి వెళితే అక్కడ కంప్లీట్గా నేను ఇచ్చాను. ఈ లెసన్ అంతా కూడా మళ్ళీ గ్రామటికల్గా ఇచ్చాను, ఓకే. సామాన్య భూతకాలం అంతా కూడా గ్రామటికల్గా మళ్ళీ ఇచ్చామన్నమాట అక్కడ, ఓకేనా. మీరు ఆ పేజ్కి వెళ్ళొచ్చు. లేదు ఈ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్లో మనం పేజ్ నెంబర్ 173కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు అక్కడ ఆ లెసన్ చూస్తారనమాట. ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా. ఓకే, సులభమైన పద్ధతి ఫర్ స్పోకెన్ హిందీ అనమాట. అంటే మాట్లాడడం వరకునే నేర్చుకునేవాళ్ళు. ఎందుకంటే మాకు
ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానివ్వండి, మ్యాథ్స్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హోమ్ మేకర్స్, ఇలాగే ట్రావెలర్స్, ఇలా హిందీ మాట్లాడడానికి నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. 98% వాళ్ళే ఉంటారు. ఓకే, ఇంకా 2% వచ్చేసరికి టీచర్స్, స్టూడెంట్స్ ఉంటారనమాట. ఓకే, కాబట్టి టీచర్స్, స్టూడెంట్స్కి వచ్చేసరికి పేజ్ నెంబర్ 173లో ఉన్న టాపిక్ యూజ్ అవుతుంది. ఇలా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హోమ్ మేకర్స్, ట్రావెలర్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పీపుల్, ఓకే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లెసన్ సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామర్. భూతకాలంలో వాక్య నిర్మాణం వ్యాకరణాన్ని అనుసరిస్తూ చేయాలంటే ప్రారంభ స్థాయిలో ఉన్న వారికి కష్టంగా ఉంటుంది. కాబట్టి కేవలం మాట్లాడడం త్వరగా నేర్చుకోవాలనుకునేవారు, అనుకునే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, గృహిణులు ఈ సులభమైన పద్ధతిని వాడచ్చు. అర్థమైందా? ఈ పద్ధతిలో క్రియ యొక్క రూపాన్ని వాక్యంలోని కర్త, సబ్జెక్ట్ యొక్క లింగవచనాలను బట్టి మార్చాలి. అర్థమైంది? ఇంతకుముందు లాగనమాట, సేమ్. ఇంతకుముందు ఎలాగైతే చూడండి, మనం ప్రజెంట్ టెన్స్లో తాతేతలు యూజ్ చేసేవాళ్ళం. ఓకే, అంటే మే ఆతా హూ, నేను వస్తాను. అదే లేడీ అయితే మే ఆతీ హూ అని తీ అనేది యాడ్ చేసేవాళ్ళం. అది ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు మేము వస్తామంటే హమ్ ఆతే హే, తే యూజ్ చేసేవాళ్ళం, అంటే ఏకారాంత శబ్దాన్ని యూజ్ చేసేవాళ్ళం కదా. అలాగే ఇక్కడ కూడా సేమ్ కర్తను అనుసరించే యూజ్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట, గ్రామర్ని ఫాలో అవ్వకుండా. ఇది వ్యాకరణ పరంగా 100% సరైనది కాకపోయినా మాట్లాడడానికి పూర్తిగా సరిపోతుంది. అర్థమైందా? ఇది గ్రామటికల్గా 100% కరెక్ట్ అయితే కాదు. ఓకే, కానీ మాట్లాడే వాళ్ళకి సరిపోతుంది అనమాట, ఎక్కువ ఇబ్బంది లేకుండా. హిందీ పరీక్షల కోసం లేదా విద్యార్థులకు బోధించడానికి పూర్తి వ్యాకరణ నియమాలతో కూడిన పాఠం పేజ్ నెంబర్ 173లో ఇచ్చామన్నమాట. ఓకే, మన బుక్లో పేజ్ నెంబర్ 173లో ఇచ్చాను. ఒక్కసారి చూడండి, పేజ్ నెంబర్ 173 కాదు, 1 సెకండ్, పేజ్ నెంబర్ 178 ఐ థింక్. ఎస్, 178 అండి, సారీ, 173 కాదు, 178లో మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పేజ్ నెంబర్ 178. అక్కడ నుంచి గ్రామర్ పరంగా టీచ్ చేసాం ఇదే కాన్సెప్ట్ని. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. వితౌట్ గ్రామర్ అయితే చాలా సింపుల్ అనమాట. చూడండి, నేను తిన్నాను అని చెప్పాలనుకోండి, మై అంటే నేను, ఓకే, ఖానా అంటే తినడం, దీనికి యా యాడ్ చేయండి, ఖాయా అవుతుంది అనమాట. మై ఖాయా అంటే ఏంటి? నేను తిన్నాను, అంతే, అయిపోయింది. చాలా సింపుల్. మై ఖాయా, నేను తిన్నాను. అదే మీరు లేడీ అనుకోండి, గ్రామర్ పరంగా కాకుండా నార్మల్గా మై ఖాయి అంటారు. మై ఖాయి అంటే నేను తిన్నాను, మై అంటే నేను, ఖాయి అంటే తిన్నాను. ఓకే, అలాగే చూడండి, హమ్ బిర్యానీ ఖాయే, మేము బిర్యానీ తిన్నాం. హమ్ అంటే మేము, బిర్యానీ ఖాయే తిన్నాం. అది లేడీస్ చెప్పాలి, హమ్ బిర్యానీ ఖాయి అని, అంటే మేము బిర్యానీ తిన్నాము. అలాగే వహ్ బిర్యానీ ఖాయా, అతను బిర్యానీ తిన్నాడు. వహ్ అతడు, బిర్యానీ ఖాయా తిన్నాడు. అలాగే ఆమె బిర్యానీ తింది అంటే వహ్ బిర్యానీ ఖాయి, వహ్ బిర్యానీ ఖాయి తింది. అలాగే రామ్ నిన్న టీ త్రాగాడు. రామ్ కల్ నిన్న చాయ్ టీ పియా త్రాగాడు. సీత నిద్రపోయిందా? క్యా సీత సోగయి, క్యా సీత సోగయి, ఏంటి నీ సీత నిద్రపోయిందా? వాళ్ళు నిద్రపోలేదా? క్యా వే నహీ సోగయే, క్యా వే నహీ సోగయే, వాళ్ళు నిద్రపోలేదా? ఓకే, నహీ యాడ్ చేయడం వల్ల ఏమైంది అక్కడ? లేదా అని అర్థం వచ్చిందనమాట. క్యా యాడ్ చేస్తూ నహీ యాడ్ చేయడం వల్ల నిద్రపోలేదా అని నెగిటివ్ క్వశ్చన్ మనం చేసాం, నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఇది. వాళ్ళు క్యా వే నహీ సోగయి, వాళ్ళు నిద్రపోలేదా? లేడీస్ అనమాట. అసలు ఓకే, బాగుంది, సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, బాగుంది. ఈ గయా గయీలు, ఖాయా ఖాయీలు ఎలా ఫామ్ అయ్యాయి అని అడిగినట్టయితే ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఓకే, ఒక వర్బ్కి ఎలా ఈ ఆయేయి లేదా యాయేయిలు యాడ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే, ఆ అనే శబ్దంతో ముగిసే ధాతువులు అనమాట. ఏంటివి? ఆ అనే శబ్దంతో ముగిసే ధాతువులు. అంటే ఆ అంటే ఏంటి ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి, జనరల్గా మన తెలుగులో గుణింతాలు ఉంటాయి, గుణింతాలు అంటాం మనం. ఓకే, కా, ఓకే, కా ప్లస్ ఫస్ట్ ఆ రెండు కలిపితే క అవుతుంది అనమాట, క. ఓకే, కా ప్లస్ ఆ అని జరిగిస్తే కా అవుతుంది. కా ప్లస్ ఈ కి, కా ప్లస్ ఈ కి, కా ప్లస్ ఊ కు, కా ప్లస్ ఊ కు, ఇది గుణింతం, కా గుణింతం, అంతే కదా. ఇలా ఒక్కొక్క కా ఖ గా గా ఇలాంటి హల్లులను తీసుకుని అక్కడ పైన అచ్చులు ఆ ఏ ఈ సారీ ఆ ఈ ఊ వీటితో అచ్చులతో
మనం క్లబ్ చేస్తూ ఉన్నట్టయితే, ఓకే, బ్లెండ్ చేస్తూ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా కా ప్లస్ ఆ కా ప్లస్ ఆ కా ప్లస్ ఈ కి కా ప్లస్ ఈ కి కా ప్లస్ ఊకు ఇలా మనకి గుణింతలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా. అలాగే ఆ కా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కా ప్లస్ ఆ కదా, కా. అలా ఏదైనా ఒక హల్లుతో ఒక వర్బ్ ఎండ్ అయినట్టయితే, హల్లుతోనే ఎండ్ అయితే దానికి ఎటువంటి దీర్ఘాలు లేకపోతే మనం ఆ పని చేసామని చెప్పాలనుకున్నప్పుడు దానికి ఆ ఏ ఈలు యాడ్ చేస్తాం అనమాట. చూడండి, ఆ ఏ ఈలు యాడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హస్ హస్ హస్లో చూస్తే మనకి చివరిలో సా ఉంది, సా. ఓకే, అంటే ఇదేంటిది? సా అనేది ఏంటి? తెలుగులో కానీ హిందీలో కానీ సా అనేది హల్లు. దీనికి ఎటువంటి దీర్ఘాలు ఉన్నాయి? ఇక్కడ లేవు. హస్నా, హస్నా అంటే నవ్వడం కదా. హస్నాలో సా ఒకటే ఉంది చివరిలో, దానికి ఎటువంటి దీర్ఘాలు లేవు కదా. సో ఇలా ఎప్పుడు ఎటువంటి దీర్ఘాలు లేకపోతే దానికి ఈ ఆ ఏ ఈలు యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఆ అనేది ఎప్పుడు యాడ్ చేస్తాం? ఒక్క జంట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ యాడ్ చేస్తాం. ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎక్కువ మంది జెంట్స్ గురించి కానీ, లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ, లేదా ఒకే పర్సన్ ఉన్నారు ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం ఉన్నప్పుడు కానీ మనం ఏ ఉపయోగిస్తాము. అలాగే ఒక్క స్త్రీ ఉన్నప్పుడు ఈ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ మంది స్త్రీలు ఉన్నప్పుడు ఈ అనేది యాడ్ చేయాలి. అర్థమైందా? ఆ ఏ ఈలు యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే హస్ అంటే నవ్వడం, హస్సా అంటే ఇప్పుడు నేను జంట్ కాబట్టి నేనేమంటానంటే నేను నవ్వాను అని చెప్పాలనుకోండి, మే హస్సా అంటానమాట. మే హస్సా అంటే అర్థం ఏంటి? నేను నవ్వాను. అదే ఎక్కువ మంది మేము నవ్వాము అని చెప్పాలనుకోండి, హమ్ హసే అని చెప్పొచ్చు. లేదా నాన్నగారు నవ్వారని చెప్పాలనుకోండి, పితాజీ హసే, నాన్నగారు నవ్వారు. అంటే నాన్నగారు అంటే అక్కడ ఏంటనమాట, ఒకే పర్సన్ కానీ ఆయనకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి హసే అనే చెప్తున్నాం అనమాట. అలాగే చూడండి, నెక్స్ట్ ఒక లేడీ ఉందనుకోండి, ఆమె నవ్వింది, హసీ అని చెప్పొచ్చు. అదే ఒక లేడీ తన గురించి అని చెప్పుకుంటున్నా కూడా మై హసీ, నేను నవ్వాను అని చెప్తుంది అనమాట ఆవిడ. అర్థమైందా? అలాగే ఎక్కువ మంది లేడీస్ గురించి, లేడీసే ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళ గురించి చెప్తున్నాం అనుకోండి, అక్కడ హసీ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, హమ్ హసీ, మేము నవ్వాము, లేడీస్ ఉన్నారు వాళ్ళు. అలాగే ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, వాళ్ళు నవ్వారు, వే హసీ అని చెప్తాం అనమాట. అర్థమైందా మీకు? చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎటువంటి గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం పాస్ట్ టెన్స్ అనేది చాలా ఈజీ. ఓకే, చాలా సింపుల్ కూడా. ఓకే, చూడండి, ఖేల్నా అంటే ఆడడం కదా. ఖేల్నాలో నా తీసేస్తే ఖేల్ అనే ఈ క్రియాధాతు ఉంది. ఈ ఖేల్లో కూడా మనం చూసినట్టయితే చివరిలో ఏముంది? లా ఉంది కదా. దీనికి ఎటువంటి దీర్ఘాలు ఉన్నాయా? లేవు కదా. ఓకే, లా. ఓకే, అందుకోసం దీన్ని ఏం చేస్తామంటే మనం దీనికి ఆయేలు యాడ్ చేస్తాం. ఖేలా, ఖేలే, ఖేలి, ఖేలి అని చెప్పచ్చు అనమాట. मै ఖేలా, నేను ఆడాను అని చెప్పాలనుకోండి, యాజ్ ఎ జెంట్ నేను ఏం చెప్తానంటే ఖేలా అంటాను అనమాట. मै ఖేలా అంటే నేను ఆడాను. ఓకే, అదే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు హమ్ ఖేలే, మేము ఆడాము. ఓకే, ఒక లేడీ ఆవిడ గురించి ఆవిడ చెప్పుకున్నా, మనం ఒక లేడీ గురించి చెప్తున్నా, వహ్ ఖేలి, ఆమె ఆడింది, వే ఖేలి, వాళ్ళు ఆడారు. లేడీస్ అనమాట. అర్థమైందా? పైన ఇక్కడ చూసారా, క్రియాధాతువు ఇది, ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్రియాధాతువులు. ఓకే, అలాగే ఇవన్నీ కూడా పుంలింగ ఏకవచనాలు. పుంలింగ ఏకవచనం అంటే జంట్ ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్నా, లేదా ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు అతను జంట్ అయితే కనుక మనం ఇలా ఇవి యూజ్ చేయొచ్చు. అలాగే పుంలింగ బహువచనం అంటే ఒక్కళ్ళే కానీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడినా, లేకపోతే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నా మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకే స్త్రీ ఉంది, ఆవిడ గురించి ఆవిడ మాట్లాడుకుంటున్నా, లేదా మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నా ఇలా ఇవి యూజ్ చేయొచ్చు. ఎక్కువ మంది స్త్రీలు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నా, లేదా మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఇవి యూజ్ చేయొచ్చు. అర్థమైందా మీకు? అలా చెప్పొచ్చు అనమాట. క్లియర్? చూడండి, నేను ఆడాను ఖేలా, మేము ఆడాము హమ్ ఖేలే, ఆమె ఆడింది వహ్ ఖేలి, వాళ్ళు ఆడారు లేడీస్, వే ఖేలి, వాళ్ళు ఆడారు. నెక్స్ట్ బోల్లో కూడా చూసినట్టయితే పైన కేల్లాగే ఇక్కడ కూడా బోల్లో కూడా లా ఉంది. చూడండి, బోల్లా, బోల్లే, బోలి, బోలి, లీకి పైన డాట్ ఇస్తాం అనమాట, బోలి. ఓకే,
ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నేను చెప్పాను లేదా మాట్లాడానని చెప్పాలనుకోండి, మే బోలా అంటాం, మే బోలా. లేదా మేము చెప్పాము, మేము మాట్లాడాము, హమ్ బోలే. ఓకే, ఆమె చెప్పింది, ఆమె మాట్లాడింది, వహ్ బోలి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు మాట్లాడారు, లేడీస్ వే బోలీ. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ దౌడ్ అనేది కూడా ఢ అనేది చివరిలో ఉంది, చూసారా? ఇది నార్మల్ డా, సారీ. ఈ క్రింద డాట్ ఉన్నప్పుడు దీన్ని నొక్తా అంటాం అనమాట. ఈ నొక్తాని చెప్పేటప్పుడు ఏంటంటే కొద్దిగా వక్తి లోపల నుంచి వస్తుంది సౌండ్ అనమాట, ఢ అని చెప్పాలి. ఓకే, దౌడ్ డా ఉంది, ఇదేమైంది దౌడ్ ప్లస్ ఆ దౌడా, దౌడ్ ప్లస్ ఏ దౌడే, దౌడ్ ప్లస్ ఈ దౌడి, దౌడ్ ప్లస్ ఈ దౌడి, ఇలా చెప్తాం అనమాట. క్లియరా? ఓకే. సో నెక్స్ట్ అదే ఒకవేళ మీరు అదే ఆ కానీ ఓ కానీ ఇలాంటి దీర్ఘాలతో ఎండ్ అవుతుంది అనుకోండి, ఏదైనా ఒక వర్బ్ ఇలాంటి దీర్ఘాలతో ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు వాటికి యాఏఈలు యాడ్ చేయాలన్నమాట. చూసారా? ఆఏఈ కానీ యాఏఈ కానీ యాడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఆఏఈలు ఎప్పుడు యాడ్ చేయాలి, యాఏఈలు ఎప్పుడు యాడ్ చేయాలి చూడండి. ఇక్కడ చూసారా, ఆనా అనే వర్బ్ ఉందా? ఈ ఆనా అనే వర్బులో ఆనా, ఈ నాని మనం రిమూవ్ చేసేస్తాం అనుకోండి. ఆ అనే క్రియాధాతు ఉందా? దీనికి ఏం యాడ్ చేస్తాం చూడండి, యాఏఈలు యాడ్ చేస్తాం అనమాట. ఆయా. ఓకే, అలాగే ఆయే, ఆయి. అర్థమైందా? చూడండి, ఆ అంటే రావటం. ఓకే, ఆయా అంటే వచ్చాను, పురుషుడు చెప్పేటప్పుడు నేను చెప్పాలనుకున్నాడు మే ఆయా అంటాను, నేను వచ్చానని. ఓకే, హమ్ ఆయే, మేము వచ్చాము. ఓకే, వహ్ ఆయి, ఆమె వచ్చింది, లేదా లేడీ తన గురించి అని చెప్పుకునేటప్పుడు నేను వచ్చానని చెప్పాలనుకున్నాడు మే ఆయి అని చెప్పుకుంటుందామె. అలాగే ఎక్కువ మంది లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు వే ఆయి లేదా హమ్ ఆయి, మేము వచ్చాము, వాళ్ళు వచ్చారు, ఎక్కువ మంది లేడీస్ అనమాట. నెక్స్ట్ ఖానాలో నా తీసేయండి, ఖా ఉంది, ఖాయా, ఖాయే, ఖాయి. అర్థమైందా? యాఏలు యాడ్ చేస్తాం, ఖాయా, ఖాయే, ఖాయి. ఓకే, అలాగే నెక్స్ట్ సోనా అంటే నిద్రపోవడం కదా, సోయా, సోయే, సోయి. ఓకే, అలాగే సిఖానా అంటే నేర్పించడం, సిఖా అనే సౌండ్ వచ్చింది కదా, దీనికి యాఏలు యాడ్ చేస్తాం. సిఖా అంటే నేర్పించుట, సిఖాయా అంటే నేర్పించాను, సిఖాయే నేర్పించాము లేదా నేర్పించారు, సిఖాయి నేర్పించాను, నేర్పించింది. ఓకే, సిఖాయి నేర్పించాము, నేర్పించారు. ఇలాంటి అర్థాలు మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైతే మనం ఈ కానీ ఏ కానీ ఈ శబ్దాలతో ముగిసే ధాతువులు ఉన్నాయనుకోండి, ఈ శబ్దాలతో ముగిసే ధాతువులు ఉన్నట్టయితే, క్రియాధాతువులు ఉన్నట్టయితే వాటిని ఈ విధంగా మార్చాలన్నమాట. చూడండి, పీ. ఓకే, పీ. ఇక్కడ పీ అంటే దీర్ఘం, ఈ అనే సౌండ్ వస్తుంది చూసారా పీలో. సో ఇలా ఎప్పుడైతే ఈ అనే దీర్ఘాలు వచ్చాయో అప్పుడు ఏం చేస్తాం దీన్ని, ఇక్కడ పీ కాస్త పి అయింది చూసారా, ఇది సెకండ్ పీ, అది యాక్చువల్గా ఇది ఏమైంది, ఇక్కడ ఫస్ట్ పి అయిందనమాట, పీ కాస్త పి అయింది, పియా. పీ కాస్త పియా అవుతుంది అనమాట, యాఏలు యాడ్ చేస్తాం ఇక్కడ. పియా, పియే, పీ. మే పియా, నేను త్రాగాను. హమ్ పియే, మేము త్రాగాము. మే పీ, నేను త్రాగాను. హమ్ పీ, మేము త్రాగాము, లేడీస్. క్లియర్ కదా? ఈ రెండూనేమో జెంట్స్ వెర్షన్ అనమాట. ఓకే, జంట్ సింగిల్, జంట్ ప్లూరల్. అర్థమైందా? ఇది లేడీ సింగులర్, లేడీ ప్లూరల్. ఓకే, ఫెమినైన్ సింగులర్, ఫెమినైన్ ప్లూరల్. అలాగే మ్యాస్కులైన్ సింగులర్, మ్యాస్కులైన్ ప్లూరల్ అనమాట. నెక్స్ట్ జీ ఏమవుతుంది, జియా, జిఏ, జీగా మారుతుంది అనమాట. అలాగే దేనా అనే వెర్బ్ ఉందనుకోండి, దే. ఓకే, దే ఎలా మారుతుందంటే చూడండి, డిఫరెంట్గా మారుతుంది, దియా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఏం లాజిక్ లేదు, ఎలా గుర్తుపెట్టుకోవాలని తప్పదు ఇంకంతే. ఓకే, దియా, దియే, ది. లే ఏమవుతుంది, లియా, లియే, లీ. అర్థమైందండి మీకు? ఇంతే అనమాట, చాలా సింపుల్. ఏ వర్బ్ ఎలా మారుతుంది అనేది ఇక్కడ మనం చూసాం. అలాగే ఊ అనే క్రియ ఉందనుకోండి, ఇది చూసినట్టయితే మనకి చూనా అంటే త్రాకడం అనమాట, చూ అంటే త్రాకడం. ఓకే, చూనా, చువా, చుయే, చుయి. మే చువా, నేను త్రాకాను. మే
సారీ హమ్ చుయే మేము త్రాకాము, వహ్ చుయి లేదా మే చుయి నేను త్రాకాను ఆమె త్రాకింది. ఓకే, హమ్ చుయి మేము త్రాకాము, వే చుయి వాళ్ళు త్రాకారు. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ కొన్ని వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్బ్స్కి ఏంటంటే పైన మనం చెప్పుకున్న రూల్స్ ఏమీ అప్లై అవ్వన్నమాట, అప్లికబుల్ కాదు. ఇవి ఎలా ఉంటాయని చూడండి. కర్ అనే వర్బ్ ఉందనుకోండి, ఇది కంప్లీట్గా మారిపోతుంది అనమాట. చూడండి ఏమైపోతుంది, ఇది కర్ర కాస్త కియా అయిపోతుంది. అయితే కొంతమంది హిందీ మాట్లాడే పీపుల్ దీన్ని కరా కరే కర్రీ అని కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. మనం వింటూ ఉంటాం జనరల్గా. ఓకే, కరా మధ్యప్రదేశ్లో ఎక్కువ వింటూ ఉంటాం, ఇది సారీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో మరి ఎక్కువ వింటూ ఉంటాం. కరా కరే కర్రీ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది గ్రామటికల్గా కరెక్ట్ కాదనమాట. ఇది నార్మల్ అంటే ఎవరైనా మాట్లాడితే మీరు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను అనమాట. కరా కరే కర్రీ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇదేంటంటే ఎగ్జాక్ట్గా అయితే పర్ఫెక్ట్ హిందీ అయితే కియా, కియే, కీ, కీ. ఓకే, కీ. చూడండి యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి మనం పాస్ట్ బాగా ముందు లెసన్స్కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ నేను చెప్పాను, ఎవరినైనా కూడా ఏదైనా పని చెయ్యండి అని చెప్పాలనుకున్నప్పుడు కర్ అనేదానికి ఈఏ యాడ్ చేస్తే కీజీఏ అవుతుందని చెప్పుకున్నాం, అంతే కదా. కర్ ప్లస్ ఈఏ అని చెప్పుకున్నాం మనం, కీజీఏ అవుతుందని చెప్పుకున్నాం. కానీ కొంతమంది దీన్ని ఏమంటారు, కర్ ప్లస్ ఈఏ కరియే అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఇది గ్రామటికల్లీ కరెక్ట్, ఇది వాడుక భాషలో ఓకే మాట్లాడుతూ ఉంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే కరా కరే కరీ అనేవి కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు డే టు డే లైఫ్లో. అది ప్రాపర్గా అయితే కియా, కియే, కీ, కీ అనమాట. అర్థమైందా? మే కియా నేను చేశాను, హమ్ కియే మేము చేశాము, వహ్ కీ ఆమె చేసింది, వే కీ వాళ్ళు చేశారు లేడీస్. అర్థమైందా? అలాగే చూడండి నెక్స్ట్ జా అనేది పూర్తిగా మారిపోయి గయగా మారిపోతుంది అనమాట. ఓకే, జా అనేది గా అయిపోతుంది, గయా అవుతుంది. గయా, గయే, గయి, గయి. మే గయా నేను వెళ్ళాను, మే కల్ గావ్ గయా నేను ఊరికి వెళ్ళాను, హమ్ కల్ గావ్ గయే మేము నిన్న ఊరికి వెళ్ళాము, మే కల్ గావ్ గయి ఒక లేడీ చెప్పేటప్పుడు నేను ఊరికి వెళ్ళానని చెప్పాలనుకున్నా మే కల్ గావ్ గయి అని చెప్తుంది. లేదా హమ్ కల్ గావ్ గయి అని సారీ వహ్ కల్ గావ్ గయి అంటే ఆమె నిన్న ఊరికి వెళ్ళింది అలా చెప్పొచ్చు. అలాగే చూడండి నెక్స్ట్ వే కల్ గావ్ గయి వాళ్ళు నిన్న ఊరికి వెళ్ళారు. ఎక్కువ మంది గురించి మాట్లాడాడు, గయి అని చెప్తున్నాం. అర్థమైంది కదండి మీకు. నెక్స్ట్ చూసినట్టయితే హోనా. హోనా అనే వర్బ్ మనం చూసినట్టయితే హోనా అంటే ఏదైనా ఒక పని అవ్వడం అన్నమాట, అవ్వడం. ఇది హువా, హుయే, హుయి, హుయిగా మారుతుంది అనమాట. అర్థమైందా? క్యా హువా అని అడుగుతూ ఉంటాం మనం, అంటే ఏమైంది అయ్యింది అని చెప్పాలనుకున్నప్పుడు హువా అంటాం, క్యా హువా అంటాం. క్యా హువా అంటే ఏంటి, ఏమైంది అని అర్థం. అర్థమైందా? క్యా హుయే ఏమేమి అయ్యాయి ఎక్కువ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, అలాగే షాదీ హుయి అన్నారనుకోండి, షాదీ అంటే పెళ్ళి, స్త్రీలింగ పదం అనమాట ఇది, కాబట్టి హుయి అని చెప్తాం. షాదీ హుయి అంటే పెళ్ళి అయింది. షాదియా హుయి అంటే పెళ్ళిళ్ళు అయ్యాయి. షాదీ అంటే ఒక పెళ్ళి, షాదియా అంటే ఎక్కువ పెళ్ళిళ్ళు. ఓకే, షాదియా హుయి అంటే చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి. నిన్న ఏదో ముహూర్తం ఉందన్నమాట, సో ఆ ముహూర్తానికి చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి ఊళ్ళో అని చెప్పాలనుకున్నాడు. గావ్ మే బహుత్ సారీ షాదియా హుయి అని చెప్పొచ్చు అనమాట. అంటే నిన్న ఊళ్ళో చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి. బహుత్ సారీ షాదియా హుయి అంటే చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి. అర్థమైంది కదండి మీకు. అలా ఏదైనా ఒక పని చేసాము, అయ్యింది, ఓకే, వెళ్ళాము, వచ్చాము, తిన్నాము, త్రాగాము ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్తాం. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ యాక్చువల్గా ఇంతకుముందు ఒక ఇలాగే చూసాం కదా, ఒక స్ట్రక్చర్ చూసాం యాక్చువల్గా. అదేంటంటే ఆతాత, జాతాత ఇలా చెప్పుకున్నాం కదా, దీనికి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇంకా జనరల్గా అంటే నాకు ఆన్లైన్ క్లాసెస్లో స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ డౌట్. చూడండి, ఈ సింపుల్ పాస్ట్ ఏం చెప్తుంది అంటే నిన్నో మొన్నో ఎప్పుడో ఒక్కసారి జరిగిపోయిన పని గురించి మాట్లాడుతుంది అనమాట. అర్థమైందా? నేను వచ్చాను, మొన్న ఊరు వెళ్ళాను, ఓకే, వాళ్ళు గొడవ పడ్డారు, ఇలా ఏదైనా కూడా ఒక్కసారి గురించి జరిగే విషయం గురించి చెప్తాం. పెళ్ళి అయ్యింది నిన్న, ఇలా ఏదో ఒకటి గురించి చెప్తాం అనమాట. అది మరి ఇంతకుముందు చెప్పుకున్న ఆతాత, జాతాత, ఖాతాత ఇవేంటివి అంటే గతంలో కంటిన్యూస్గా జరిగే పనులు అనమాట. అర్థమైందా? నిన్న కాలేజీకి వెళ్ళాను అనేది దీంట్లోకి వస్తుంది, నేను ఇంతకుముందు కాలేజీకి వెళ్ళేవాడిని అనేది ఆ టెన్స్లోకి వస్తుంది.
ఓకే, అంటే గతంలో అలవాటుగా జరిగే పనులన్నీ అక్కడ వస్తాయి. ఓకే, గతంలో ఏదో ఒక్కసారి జరిగిన పని ఈ టెన్స్లో వస్తుందన్నమాట. మీ అందరికీ బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఇది సింపుల్ పాస్ట్, అది పాస్ట్ హ్యాబిచువల్ టెన్స్. అంటే ఇంగ్లీష్లో పాస్ట్ హ్యాబిచువల్ టెన్స్ అనేది లేదు, జస్ట్ యూజ్ టు అంతో చెప్తాం అనమాట. ఐ యూజ్ టు గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు నేను యంగ్గా ఉన్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ డేస్లో కాలేజ్కి వెళ్ళేవాడిని. ఐ యూజ్ టు గో టు కాలేజ్ అని చెప్తాం. ఓకే, అంటే దాన్ని మే కాలేజ్ జాతా థా అంటాం. ఓకే, నిన్న కాలేజ్కి వెళ్ళానని చెప్పాలనుకోండి, నిన్న కాలేజ్కి వెళ్ళాను, అప్పుడు దీనిలో చెప్తాం అనమాట. మే కాలేజ్ గయా, మే కల్ కాలేజ్ గయా అని నేను కాలేజ్కి వెళ్ళాను, నేను ఒక్కడి గురించే మాట్లాడుతున్నాను. అలా ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ గురించి, గతంలో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు సింపుల్ పాస్ట్ సామాన్య భూతకాలు యూజ్ చేస్తారు. లేదు, ఎప్పుడైతే మీరు గతంలో చాలా రోజులు జరిగిన పని, ఓకే చాలా రోజులు అది జరుగుతూ ఉందన్నమాట. కాలేజ్కి వెళ్ళేవాడిని, నేను చెస్ ఆడేవాడిని, నేను టీ త్రాగేవాడిని, అంటే రోజు ఎప్పుడు టీ త్రాగాలనిపిస్తే అప్పుడు నేను టీ త్రాగుతూ ఉండేవాడిని అప్పట్లో, గతంలో. అలా చెప్పాలనుకున్నప్పుడు అది అపూర్ణ భూతకాల్ అనే కాన్సెప్ట్ అనమాట అది. ఓకే, తాతేతి ప్లస్ తాతేతితో చెప్పేవాళ్ళం మనం. సో ఇలా మీరు హిందీ కానీ, తమిళ్ కానీ, ఇంగ్లీష్ కానీ ఈ 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ అనేది ద బెస్ట్ ఆప్షన్ ఏపీ తెలంగాణలో తెలుగు వాళ్ళ కోసం. ఓకే, సో మీరు ఈ 3 లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా పైన నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, వీడియో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవ్వకపోతే వీడియోస్, మీరు మేము క్లాసెస్ చెప్పిన వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూస్తూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు. లేదు మీరు క్లాసెస్ అటెండ్ అవ్వగలిగితే ఇంకా బెటర్, మాతోనే డైరెక్ట్గా ప్రతిరోజు మేము చెప్పే లెసన్స్ వినొచ్చు, మీరు మాతోనే డైరెక్ట్గా మాట్లాడవచ్చు, డౌట్స్ అడగొచ్చు. ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీరు యూఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇండియాలో ఏ మారుమూల ప్లేస్లో ఉన్నా కూడా చక్కగా మీ దగ్గర ఇంటర్నెట్, ఫోను లేదా ఇంటర్నెట్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. అర్థమైందా? మీరు మాతో నేరుగా మాట్లాడచ్చు, మేము మీతో మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం, మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం. చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి క్లాసెస్. సో ఇదేంటంటే ఇది వీడియో, ఇది మీరు నాతో మాట్లాడలేరు యాక్చువల్గా, అంతే కదా. నేను చెప్పేది వినడం తప్ప మీరు నాతో తిరిగి మాట్లాడలేరు. ఓకే, ఇవే ఇంత వివరంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నట్టయితే వెళ్తున్నాము. మరి మీరు మాతో మాట్లాడేలా ఉంటే వెంటనే ఒక కాన్సెప్ట్ అయిన వెంటనే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం కదా. అంటే మీకు అర్థమైందేలా అడుగుతాం, అర్థమైందంటేనే ముందుకు వెళతాం, అర్థం కాకపోతే మరొక విధంగా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వివరిస్తూ ఉంటాం. సో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మీలో మీకు కాన్వర్జేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తాం. ఓకే, మీరు చక్కగా కొన్ని స్టోరీస్ చెప్తూ ఉంటారు. అలా ఇలా చాలా మంచి యాక్టివిటీస్తో ఇంగ్లీష్, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్ నేర్పించడంలో మాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఇప్పటికే కొన్ని వేల మందికి మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గూగుల్లో అతి ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ ఉన్న ఇన్స్టిట్యూట్ మంది. అలాగే యూట్యూబ్లో అతి ఎక్కువ వీడియోస్తో చాలా పెద్ద అసెట్ అనమాట, చాలా పెద్ద సోర్స్ అనమాట లాంగ్వేజెస్ నేర్చుకోవడం మన ఛానల్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.